చపాతీ న్యూడిల్స్ తయారు చేసుకుందాం. మిగిలిపోయిన చపాతీలతో ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, 2 చపాతీలు తీసుకున్నాను. వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని సన్నగా కట్ చేసుకుందాం. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని చూడండి ఎలా వచ్చాయో, నూడిల్స్ లాగా ఇలా పొడవుగా వచ్చే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇవి వేగనివ్వాలి. ఇందులో క్యారెట్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవి మగ్గిపోవాలండి ఆయిల్లో. కాస్త ఉడికిన తర్వాత తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ మిర్చి పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్ములో పెట్టి ఉడికించుకుంటే ఇదంతా చక్కగా ఉడికిపోతాయి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ నూడిల్స్ని వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చపాతీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ చపాతీ నూడిల్స్ రెడీ అండి. మీరు ట్రై చేస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.